పోలవరం ప్రాజెక్టు రెండో దశకు లైన్ క్లియర్ అయింది. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో పూర్తిస్థాయి గరిష్ట నీటిమట్టం 194 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తారా లేదా అనే సందేహాలకు తెరపడింది. 45.72 కాంటూర్లోనే ప్రాజెక్టు పూర్తవుతుందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మొదటిసారి అధికారికంగా తెలియజేసింది. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి దశ పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. స్పిల్వే, ఎట్కమ్, రాక్ ఫిల్ డ్యాంలను పూర్తి స్థాయి నీటి నిల్వకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. రెండో దశలో 80,000 ఎకరాలు సేకరించి 222 గ్రామాల్లో సుమారు 86,000 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందుకోసం 28,500 కోట్లు కావాలి. ముంపు ప్రాంత ప్రజలకు విడతల వారీగా నిధులు చెల్లించి నిర్వాసిత కాలనీలు నిర్మించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిలబెట్టే అవకాశం ఉంటుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. మొదటి దశ పూర్తయి పోలవరం అందుబాటులోకి వస్తే కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలు ఆయకట్టకు సాగునీరు అందుతుంది. 10 లక్షల ఎకరాల గోదావరి డెల్టా, 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకు ఎప్పుడూ నీరు అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నం నుంచి ప్రకాశం జిల్లా వరకు కరువు అనే మాటే కనిపించదు, వినిపించదు. ఇక కుడి కాలువ ద్వారా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 80 టీఎంసీల జలాలను తరలిస్తున్నారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పూర్తయితే మరో 80 టీఎంసీలకు తరలించి పల్నాడు, మార్కాపురం జిల్లాలతో పాటు రాయలసీమకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉంటుంది. ఎడమ కాలువలను విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో కోస్తాంధ్ర జిల్లాల ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది. దాదాపు అన్ని జిల్లాలను గోదావరి జలాలు సస్యశ్యామలం చేస్తాయి. సీమలో కరువు పీడిత ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం లభిస్తుంది. గోదావరి జలాలతో రాయలసీమ రతనాల సీమ అనే నానుడి నిజమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.